Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. ఎంసెట్ అనేది చాలా స్టూడెంట్స్ లైఫ్ని మలుపు తిప్పుతుంది అని చెప్పుకోవచ్చు. లైక్ ఒక యూటర్న్ అని చెప్పుకోవచ్చు. బైపీసీ తర్వాత ఎంపీసీ తర్వాత మనం తీసుకునే డెసిషన్స్ మన లైఫ్నే డిసైడ్ చేస్తూ ఉంటాయి. చాలా వరకు అదే మన ఫ్యూచర్ని కూడా డిసైడ్ చేస్తుంది. సో ఎంసెట్కి మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, స్ట్రాటజీ ఏంటి, ఎలాంటి కాలేజెస్ అప్లై చేసుకోవచ్చు, ఈ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకుందాం. ప్రస్తుతం అంతా ఉన్నారు స్పార్క్ అకాడమీ డైరెక్టర్స్ ఎస్ఎస్వి సంతోష్ గారు. నమస్తే అండి. నమస్తే అండి, థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ. ఇట్స్ ఆల్ ప్లెజర్. అండ్ సంతోష్ గారు, ఎంసెట్ అంటేనే లైక్ ఎట్లా అంటే ఒక గోల్డెన్ ఆపర్చునిటీ స్టూడెంట్స్కి. దాని త్రూయే అందరికీ వాళ్ళ ఫ్యూచర్ అనేది డిసైడ్ అవుతుంది ఆల్మోస్ట్ అని చెప్పొచ్చు. ఎంసెట్ ప్రిపరేషన్ అనేది ఎలా ఉండాలి, ఎగ్జామ్ ఎప్పుడు ఉండబోతోంది, నోటిఫికేషన్ ఎప్పుడు రాబోతోంది? సో ఈ ఎంసెట్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్. ఈ మధ్య ఇదివరకు ఇట్ వాస్ కాల్డ్ ఎంసెట్, కానీ ఇప్పుడు ఈఏపీ సెట్ అని అంటున్నారు. మనం లాస్ట్ వీడియోలో కూడా చూసాము. వి టోల్డ్ యూ దట్ ఫార్మసీ అని రీప్లేస్ చేశారు మెడికల్ టర్మ్ తో, బికాస్ అంతా నీట్ అయిపోయింది కాబట్టి. బట్ యాజ్ యూ రైట్లీ పాయింటెడ్ అవుట్, ఎంపీసీ బైపీసీ స్టూడెంట్స్ మన తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారంటే వాళ్ళు ఈ ఎగ్జామ్ అనేది కంపల్సరీగా రాయాలి. ఎందుకంటే టాప్ ట్రెండింగ్ కోర్సెస్, డిమాండ్ ఉన్న కోర్సెస్ ఉన్న టాప్ కాలేజెస్, బీట్ ఇంజనీరింగ్ కానివ్వండి, వెటనరీ సైన్స్, బయోమెడికల్, బయోటెక్నాలజీ, ఫార్మసీ, వీటిలన్నింటికి ఎంసెట్ ఎగ్జామ్ త్రూనే వాళ్ళు వెళ్ళొచ్చు ఆ టాప్ కాలేజెస్కి. సో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్కి వస్తే మన ఎగ్జామ్ డేట్స్ అనేవి రిలీజ్ అయ్యాయి. నోటిఫికేషన్ కూడా మన తెలంగాణది వచ్చింది. బట్ దాని తర్వాత దే హవ్ టేకెన్ బ్యాక్ దట్ నోటిఫికేషన్ బికాస్ ఆఫ్ ది నాన్ లోకల్ ఇష్యూ అనేది అయింది. సో బట్ మనకి టెంటేటివ్ డేట్స్ అనేవి అయితే తెలుసు. ఇప్పుడు మన ఎంపీసీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, తెలంగాణ స్టూడెంట్స్ కి 2nd to 5th of May వాళ్ళకి తెలంగాణ ఎంసెట్ ఉంది. ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కి 21st to 27th of May. బైపీసీ స్టూడెంట్స్ కి 29th and 30th of April. తెలంగాణ స్టూడెంట్స్. ఆంధ్ర స్టూడెంట్స్ కి దే హ్యావ్ 19th and 20th of May. ఓకే. సో ఇది ఎగ్జామ్ డేట్స్ అనేది మనకి తెలిసిపోయింది. సో తెలంగాణ స్టూడెంట్స్ కి ఎగ్జాక్ట్లీ దే హ్యావ్ అరౌండ్ 40 days టు ప్రిపేర్. ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కి 2 months వచ్చింది 2 months ఈసారి ప్రిపేర్ అవ్వడానికి. ఓకే. సో ఇంపార్టెంట్ ప్రిపరేషన్ అంటే మేజర్లీ వాళ్ళు ఏం చేయాలంటే, ఈ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అవ్వగానే ప్రిపరేషన్ అనేది వెంటనే స్టార్ట్ చేయాలి. ఓకే. సో బికాస్ 40 days టైం ఉంది కాబట్టి దే హ్యావ్ టు ఫోకస్ ఆన్ ఏ చాప్టర్స్ వాళ్ళు ఫోకస్ చేస్తే వాళ్ళకి మంచి మార్క్స్ వస్తాయి. మంచి స్కోర్ అంటే మనకి 50 to 60% ఆఫ్ ది స్కోర్ ఇస్ అ గుడ్ స్కోర్. అంటే 80 out of 160 బేర్ మినిమం తెచ్చుకోవాలి. ఏపీ కానివ్వండి, తెలంగాణ కానివ్వండి. అదే 100 వరకు తెచ్చుకున్నారంటే వాళ్ళకి టాప్ 2-3 colleges లో కూడా సీట్స్ అనేవి వస్తాయి. సో దీనికోసం వాళ్ళు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, హైయర్ వెయిటేజ్ చాప్టర్స్, ఇలాంటివి కొన్ని స్ట్రాటజీస్ ఉంటాయి. అవి ఫాలో అయితే దే విల్ గెట్ దట్ స్కోర్. ఓకే. సో 2 months వచ్చింది వీళ్ళకి. ఈ 2 months లో ఎక్కువ స్కోర్ చేయడానికి ఎలాంటి టిప్స్ ఫాలో అయితే మంచిది అంటారు? సో ఈ టిప్స్ గురించి ఇప్పుడు డీటెయిల్డ్ గా చెప్తాను మీకు. సో ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఈ 40 days లో వాళ్ళు అన్ని చేయలేరు. చాలా మంది స్టూడెంట్స్ మిస్టేక్ ఏం చేస్తారంటే, అన్ని కవర్ 40 days 2 extremes ఉంటారు అనమాట. ఒకళ్ళేమో అన్ని కవర్ చేసేద్దాం, ఇంకోళ్ళేమో 40 days ఉంది ఇప్పుడు ఏం చేయలేము. సో బ్యాలెన్స్డ్ వ్యూలో ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి. మేము కూడా చాలా మంది స్టూడెంట్స్ ని అబ్జర్వ్ చేసాము. ఆబ్వియస్లీ ఎవ్రీ స్టూడెంట్ కి డిఫరెంట్ లెవెల్ ఉంటుంది. ఎవరైతే ప్రిపరేషన్ 0లో ఉన్నారో వాళ్ళ ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే క్వాలిఫై అవ్వడం. క్వాలిఫై అవ్వడానికి 40 marks తెచ్చుకోవాలి. 40 marks తెచ్చుకుంటే కౌన్సిలింగ్ కి ఎలిజిబుల్. ఏదో కాలేజ్లో అయితే సీట్ వస్తుంది, కానీ టాప్ కాలేజ్ రావాలంటే 80 స్కోర్ వాళ్ళు ఏం చేయాలి. సో ఇప్పుడు సపోజ్ ఒక 70% స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి, 80 marks అయితే డెఫినెట్లీ తెచ్చుకోవచ్చు లాస్ట్ 40 days చదివి కూడా. దీనికి ఏం చేయాలంటే, ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, చాప్టర్స్ అనేవి ఐడెంటిఫై చేయాలి. మన మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఆర్ బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఆ చాప్టర్స్ ఏంటంటే హైయర్ వెయిటెడ్ చాప్టర్స్. అంటే సింపుల్ లాజిక్ ఏంటంటే, దానికి లాస్ట్ 10 years మనం అనాలిసిస్ చేసామంటే దాంట్లో చాలా మటుకు చాప్టర్స్ లో ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఆ చాప్టర్స్ ఫస్ట్ మనం థరోగా చేసుకోవాలి. ఇప్పుడు థరోగా చేసుకోవడానికి కూడా నెక్స్ట్ క్వశ్చన్ ఉంటుంది, మనకి టైం లేదు అంటే ఎవ్రీడే ఒక చాప్టర్ చేయొచ్చు. సో ఏ క్వశ్చన్స్ చేయాలి, బికాస్ వాళ్ళ కాలేజ్ వాళ్ళ స్టడీ మెటీరియల్స్ మధ్య చాలా మెటీరియల్స్ ఉన్నాయి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి. లాస్ట్ 10 years అడిగిన క్వశ్చన్స్ థరోగా చాప్టర్ వైజ్ అనేవి సాల్వ్ చేయాలి. ఇప్పుడు సాల్వ్ చేస్తున్నారు, కానీ క్విక్ గా సాల్వ్ చేయగలుగుతున్నారా లేదా అనేది ఇంపార్టెంట్. బికాస్ 160 questions
180 minutes. అంటే ఒక్క క్వశ్చన్ కి ఓన్లీ 1 minute టైం ఉంటుంది. దీనికి ఏంటంటే షార్ట్ కట్ మెథడ్స్ అండ్ ట్రిక్స్ అని ఉంటాయి. సింపుల్ గా యూట్యూబ్ లో వాళ్ళు షార్ట్ కట్ మెథడ్స్ ఫర్ ఎంసెట్ అంటే చాలా వస్తాయి. మాలాంటి వాళ్ళు చాలా మంది పెడుతూ ఉంటారు. దే కెన్ రెఫర్ దోస్. మన ఛానల్లో కూడా కొన్ని షార్ట్ కట్ మెథడ్స్ అనేవి డిస్కస్ చేసాము. స్టూడెంట్స్ కెన్ గో త్రూ దట్. సో ఆ షార్ట్ కట్ మెథడ్స్ ఏంటి, ఆ క్వశ్చన్ ని తక్కువ టైంలో ఎలా సాల్వ్ చేయొచ్చు అని వాళ్ళు నేర్చుకోవచ్చు. కొన్ని స్ట్రాటజీస్, టెక్నిక్స్ ఉంటాయి. ఇవాళ ఎంసెట్ కి యూస్ఫుల్. అంటే ఇంటర్మీడియట్ లో వాడలేరు, వాళ్ళకి మార్క్స్ ఇయర్ అలా వాడితే. ఫోర్త్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వాళ్ళు మాక్ టెస్ట్. ఇప్పుడు ఎంసెట్ ఐపీ కంప్లీట్లీ డిఫరెంట్. ఇప్పటిదాకా స్టూడెంట్స్ అంతా ఐపీ చదువుతున్నారు. సో వాళ్ళు ఒక పర్టికులర్ వేలో చదువుతున్నారు. ఎంసెట్కి కంప్లీట్లీ డిఫరెంట్ వే. నేను చెప్పినట్టు సింపుల్ థింగ్ ఇస్ ఇదంతా స్పీడ్ పేపర్. అంటే ఎంత తక్కువ టైంలో కరెక్ట్గా సాల్వ్ చేసే వాళ్ళకి సీట్ అనేది వస్తుంది. సో వాళ్ళు ఏం చేయాలంటే మాక్ టెస్ట్ అనేవి అటెంప్ట్ చేయాలి. బీట్ చాప్టర్ వైజ్ టెస్ట్, బీట్ గ్రాండ్ టెస్ట్, బీట్ పార్ట్ టెస్ట్, ఇవన్నీ టెస్ట్ అటెంప్ట్ చేస్తే వాళ్ళకి తెలుస్తుంది ఎలా ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు. ఫైనల్లీ ఏంటంటే అనాలిసిస్ చేసుకోవాలి. ఇది అగైన్ చాలా మంది స్టూడెంట్స్ చేయరు. వాళ్ళు కోచింగ్ ఇన్స్టిట్యూట్ జాయిన్ అవుతారు, టెస్ట్ రాస్తారు, టెస్ట్ రాసి పేపర్ పక్కన పడిస్తారు. మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆ టెస్ట్ నుంచి నేర్చుకోవాలి. ఎన్ని క్వశ్చన్స్, ఎన్ని అటెంప్ట్ చేయగలుగుతున్నాం, దేని మీద ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాం, ఎక్కడ టైం వేస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే అన్ని క్వశ్చన్స్ కి సేమ్ మార్క్స్ ఎంసెట్ లో. సో డిఫికల్ట్ క్వశ్చన్ సాల్వ్ చేసి నాకు అన్ని వచ్చు అని ప్రూవ్ చేసుకోక్కర్లేదు. ఆ డిఫికల్ట్ క్వశ్చన్ కి 10 minutes అయితే 10 ఈజీ క్వశ్చన్స్ చేస్తే 10 marks వస్తాయి. సో అవన్నీ వాళ్ళు ప్రాక్టీస్ చేయడం కూడా తెలిసి ఉండాలి. ఎగ్జాక్ట్లీ. సో ఇవి చేసి వాళ్ళు జాయిన్ అయిన ఇన్స్టిట్యూట్ కానీ వాళ్ళ మెంటర్స్ ని కానీ అలాంటి వాళ్ళని అప్రోచ్ అయితే వి విల్ గైడ్ దెమ్. అంటే వాళ్ళకి మెయిన్లీ ఏంటంటే స్టూడెంట్స్ కి భయం ఉంటుంది. ఆబ్వియస్లీ ఇట్స్ సచ్ ఎ సీరియస్ ఎగ్జామ్, అంతమంది అప్లై చేస్తున్నారు, ఫ్యామిలీ నుంచి ప్రెషర్ ఉంటుంది, ఫ్రెండ్స్ నుంచి ప్రెషర్ ఉంటుంది. మెయిన్లీ ఆ స్ట్రెస్ అంతా మేనేజ్ చేసుకుని విత్ ది హెల్ప్ ఆఫ్ మెంటర్స్ దే కెన్ మేక్ ఇట్. సో ఎంసెట్ కి జనరల్గా చాలా మంది ఓన్గా ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఇప్పుడు ఈ 2 years ఏదైతే చదివామో అదే ఉంది కదా అని చెప్పి ఓన్గా ప్రిపేర్ అవుతుంటారు. కొంతమంది కోచింగ్ ప్రిఫర్ చేస్తుంటారు. ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అంటారు? యాక్చువల్లీ దెర్ ఇస్ నో కరెక్ట్ ఆన్సర్. బట్ కోచింగ్కి వెళ్తే అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు ఇప్పుడు ఎంసెట్ కి నేను మీకు చెప్పినట్టు స్ట్రాటజీస్ లో ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి హైయర్ వెయిటేజ్ చాప్టర్స్, దెన్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ చేయాలి, దెన్ టెస్ట్ అనేవి చేయాలి. కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఏంటంటే మంచి కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఇవన్నీ ఇచ్చేస్తాయి. వాళ్ళు ఏం ఎఫర్ట్ పెట్టక్కర్లేదు. సెల్ఫ్ ప్రిపరేషన్ అనుకోండి, ఎక్కడి నుంచి చాప్టర్స్ సెలెక్ట్ చేయాలి, ఏ వెబ్సైట్ ఫాలో అవ్వాలి, ఏ పబ్లికేషన్ ఫాలో అవ్వాలి, ఏ మెటీరియల్ ఫాలో అవ్వాలి, ఏ టెస్ట్ సిరీస్ ఫాలో అవ్వాలి, డిఫరెంట్ చాలా ఎఫర్ట్. సో ఇప్పుడు షార్ట్ టర్మ్ కాబట్టి మనకి ఎక్కువ టైం లేదు కాబట్టి ఒక్క కోచింగ్ సెంటర్ ని పిక్ చేసి బ్లైండ్ గా వాళ్ళని ఫాలో అవ్వాలి. సో మంచి కోచింగ్ సెంటర్ ఏదో స్టూడెంట్స్ ఆర్ వెరీ స్మార్ట్ దీస్ డేస్. యూట్యూబ్ లో వాటిల్లో చూస్తే తెలిసిపోతుంది. మంచి కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ అందరూ ఆల్రెడీ యూట్యూబ్ లో మంచి ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు, మీ ఛానల్లో కూడా వస్తున్నారు. సో అవన్నీ చూసి వాళ్ళతో మాట్లాడి ఇవన్నీ అవుతున్నాయా, ఇవన్నీ చెక్ చేసుకుని దెన్ దే కెన్ జాయిన్. ఇప్పుడు సెల్ఫ్ ప్రిపరేషన్ ఎవరైతే చేసుకుంటారో వాళ్ళు జనరల్లీ ఏంటంటే జేఈ మెయిన్స్ ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు. సో ఆల్రెడీ జేఈ మెయిన్స్ ప్రిపేర్ అవుతూ జేఈ మెయిన్స్ లో 99% వచ్చింది, 98% వచ్చింది, ఎక్సలెంట్ స్టూడెంట్ అంటే వాళ్ళు సెల్ఫ్ ప్రిపరేషన్ చేసుకోవచ్చు. కానీ నార్మల్ యావరేజ్ స్టూడెంట్, ఇంటర్మీడియట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. ఈ మిస్కన్సెప్షన్ లో మీరు కరెక్ట్ గా చెప్పారు. ఇంటర్మీడియట్ చదివాము సో ఎంసెట్ ఆటోమేటికలీ వచ్చేస్తుంది అనుకుంటారు. ప్యాటర్న్ డిఫరెంట్, స్ట్రక్చర్ డిఫరెంట్. సో యూనో దే హ్యావ్ టు ఫోకస్ ఆన్ దీస్ థింగ్స్. సో కోచింగ్ ఇన్స్టిట్యూట్ జాయిన్ అయితే షార్ట్ టర్మ్ లో బెటర్. గైడెన్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. డెఫినెట్లీ డౌట్స్ వస్తూ ఉంటాయి ప్రిపేర్ అయ్యేటప్పుడు, అవి ఎవరిని అడగాలి, దాంట్లో టైం వేస్ట్ చేసుకోకుండా జస్ట్ ఒక సజెషన్ ఇది ఏంటని తెలుసుకుంటే కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడున్న ప్రీషియస్ టైం అనేది చాలా యూస్ఫుల్ గా యూజ్ చేసుకోవచ్చు. అబ్సల్యూట్లీ. అండ్ చాలా మంది ఏంటంటే దెర్ ఆర్ మెనీ ఇన్స్టిట్యూట్స్ అంత ఎక్కువ ఫీజెస్ కూడా ఛార్జ్ చేయట్లేదు. సింపుల్ ఆన్లైన్ కోచింగ్ కి కూడా 1000-2000 చెప్పే వాళ్ళు ఉన్నారు. అది తీసుకున్నా కానీ సరిపోతుంది. ఇట్ విల్ బీ లైక్ ఎ సపోర్ట్. ఏంటంటే జనరలీ వాళ్ళకి స్ట్రక్చర్ అనేది ఉంటుంది. ఇట్ ఈస్ లైక్ ఒక్కళ్ళు చదువుకుంటే ఆ మోటివేషన్ అనేది ఇట్స్ ఓన్లీ ఫర్ ఎ షార్ట్ టర్మ్. వాళ్ళు ఏంటంటే సస్టైన్ అవ్వాలి ఆ 40-45 days. సో ఆ మెంటర్షిప్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఓకే యశస్వి గారు, మీరు ఇందాక మెన్షన్ చేశారు సెట్ ఎగ్జామ్స్ అనేవి తెలంగాణలో ఓన్లీ తెలంగాణ లోకల్ వాళ్ళే రాయాలి, ఏపీ వాళ్ళకి, ఏపీ స్టూడెంట్స్కి ఎల్లో లేదని చెప్పి, ఏంటి దాని గురించి ఏం చెప్తారు? సో ఇప్పుడు కొత్త నోటిఫికేషన్ వచ్చింది ఫ్రమ్ ది గవర్నమెంట్. అందుకే దట్ ఈస్ ది మెయిన్ రీజన్ వై ఎంసెట్ ది కూడా నోటిఫికేషన్ ఇచ్చి మళ్ళీ వాపస్ తీసుకున్నారు. మెయిన్ రీజన్ ఏంటంటే ఇప్పుడు నాన్ లోకల్ ఇష్యూ అయింది. అంటే ఏంటంటే ఇదివరకు 85% ఆఫ్ ది సీట్స్ వర్ ఫర్ లోకల్ స్టూడెంట్స్, 15% నాన్ లోకల్ కోటా ఉండేది డిపెండింగ్ ఆన్ ది కోర్స్. సో ఈ సిఈటి ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఆంధ్ర నుంచి స్టూడెంట్స్ ని కూడా దే వర్ ఇన్వైటింగ్ దెమ్ టు రైట్ అండ్ దే కుడ్ ఆల్సో గెట్ అ సీట్.
ఓకే కానీ ఇప్పుడు ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్ హెస్ సెడ్ దట్ ఈ సెట్ ఎగ్జామ్స్ ఓన్లీ తెలంగాణ స్టూడెంట్స్ కి మాత్రమే. సో ఇది వండర్ఫుల్ న్యూస్ ఫర్ తెలంగాణ స్టూడెంట్స్. అవును ఎవరైతే తెలంగాణ లోకల్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళ ఛాన్సెస్ ఇంప్రూవ్ అవుతాయి. మెయిన్ రీజన్ ఏంటంటే లాస్ట్ టైం చాలా మంది చూసాము మెరిట్ స్టూడెంట్స్ కూడా ఒక 1 మార్కు ఒక కొన్ని ర్యాంక్స్ వల్ల టాప్ కాలేజెస్ సీట్స్ మిస్ అవుతున్నారు. సో గవర్నమెంట్ అంటుంది ఏంటంటే బేసికలీ ఈ లోకల్ స్టూడెంట్స్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ రావాలి, విచ్ ఇస్ కరెక్ట్. ఓకే బట్ దీనికి డిసడ్వాంటేజ్ కూడా ఉంది. చాలా మంది వెరీ గుడ్ ఆంధ్ర స్టూడెంట్స్ కూడా ఉంటారు హూ వుడ్ వాంట్ టు కమ్ అండ్ స్టడీ ఇన్ అంటే తెలంగాణ. ఆంధ్రాలో గుడ్ కాలేజెస్ లేవు అంటారా కంపేర్ ఉన్నాయి చేస్తే? ఉన్నాయి బట్ అగైన్ హైదరాబాద్ కి అండ్ అదర్ ప్లేసెస్ ఆఫ్ ఆంధ్ర కంపారిజన్ లేదు కదా, మెయిన్లీ వచ్చేది ఆపర్చునిటీ కోసం. సో అలా డిసడ్వాంటేజ్ అని కూడా అనుకోవచ్చు ఆంధ్ర స్టూడెంట్స్ కి. బట్ అగైన్ ఆంధ్రలో కూడా చాలా కాలేజెస్ ఉన్నాయి. మేజర్ అప్లికెంట్స్ ఆర్ ఏపీ ఎంసెట్ మనం అప్లికేషన్స్ చూస్తే తెలంగాణ కన్నా చాలా ఎక్కువ. సో వాళ్ళకి కూడా అడ్వాంటేజ్ బికాస్ ఆ కాలేజెస్ లో వాళ్ళ ఛాన్సెస్ కూడా పెరుగుతాయి. అవును వీళ్ళు అక్కడ వెళ్ళి మళ్ళీ Yeah. వెళ్ళరు కాబట్టి Yeah, ఒక so positive వాళ్ళకి ఉంది, ఒకటి నెగటివ్ ఉంది. సో బట్ యా వచ్చేసింది కాబట్టి వీ కాంట్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్. సో ఇట్స్ ఇన్ ఎ వే గుడ్ ఫర్ బోత్ ఆఫ్ దీమ్ బికాస్ బోత్ ది స్టూడెంట్స్ కెన్ ఫోకస్ ఆన్ వన్ ఎగ్జామ్. ఇదివరకు ఎలా అంటే తెలంగాణ ఆంధ్ర ఇది చూస్ చేయాలి అని కన్ఫ్యూజన్ ఉండేది. ఇప్పుడు దే డోంట్ హ్యావ్ ఎనీ కన్ఫ్యూజన్. గుడ్ ఆర్ బ్యాడ్ స్టేట్ ఆ స్టేట్ ఆ వెళ్ళిపోవచ్చు స్టేట్ students. దే షుడ్ ప్రిపేర్ ఫర్ ఆల్ సెట్ ఎగ్జామ్స్. ఓకే థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అంటే జనరల్గా ఎంసెట్ అంటే చాలా భయాలు ఉంటాయి, మీ వీడియో చూసిన తర్వాత వాళ్ళకి ఒక క్లారిటీ అయితే వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ కామెంట్ అండ్ వీ విల్ ట్రై టు రెస్పాండ్ టు యాజ్ మెనీ డౌట్స్ యాజ్ పాసిబుల్. ఆల్ ది బెస్ట్.